పెద్దవాళ్ళు ఏ కర్రీ చేసినా కలిపి పెట్టేస్తారు కదా. అలా కలిపి పెట్టేస్తే ఏం బాగుంటుందిలే అనుకుంటాం, కానీ చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. అమ్మమ్మలు నానమ్మలు చేసే స్టైల్లో పచ్చిరొయ్యలు అలాగే తెలగపిండి కర్రీ తయారు చేయబోతున్నాను. ఈ కర్రీ వారానికి ఒక్కసారి తింటే మన హెల్త్కి చాలా మంచిది. మేమైతే పురుడు స్నానం చేసినప్పుడు అయితే కొరమేను అలాగే తెలగపిండి కర్రీని ఆనవాయితీగా ఇస్తాము. తెలగపిండి ఎప్పుడున్నా కూడా మా ఇంటిలో ఒక స్పెషల్. ఈ తెలగపిండి కర్రీని చాలా ఈజీగా వండుకోవచ్చండి. ఏమీ లేదు, పచ్చిరొయ్యలు, ఉప్పు, కారం, పసుపు అలాగే ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి అలాగే అన్నీ కూడా బాగా కలిపేసుకుని వాటర్ వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిరొయ్యలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి. పచ్చిరొయ్యలు నీసువాసన పోయి ఉల్లిపాయ బాగా ఉడికిన తర్వాత నేను తీసుకున్న 200 గ్రాముల తెలగపిండిని వేసేసుకుంటున్నాను. వాటర్ ఒక అర లీటర్ వరకు ఉందని చూసుకోవాలి. ఒక అర లీటర్ వాటర్ వరకు ఉంటే ఈ తెలగపిండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మరి జావ అయిపోయినా టేస్ట్ అంతగా బాగోదు. అందుకే తొందరగా కలపకుండా కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటేనే తెలగపిండి టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ తాలింపు వేసేసి ఈ తాలింపులో కూడా ఎండుమిర్చిని అలాగే ఉప్పు నీటిలో నానబెట్టుకుని ఫ్రై చేసుకుని ఈ తెలగపిండిలో తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. తెలగపిండి తాలింపు వేసేసిన తర్వాత పచ్చి నూనె పైన వేసుకుని మేమైతే తింటాము. ఎంతమంది పచ్చి నూనె తాలింపులో కాకుండా డైరెక్ట్గా పప్పు నూనెను వేసుకొని తింటారండి, ఇది కామెంట్ చేయండి.